ఇట్లా మీసాలు మెలేసిండు. నేను రేవంత్ రెడ్డిని ఇట్లా 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 గుంజిండు, మీసం ఇటు గుంజిండు, ఈ మీసం ఇటు గుంజిండు, ఈ తోడు ఇట్లా కొట్టిండు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద. అది నువ్వు గంత చేసినప్పుడు నీకు ఇలా అధికారమే అంటగట్టి నేను ముఖ్యమంత్రి లెక్క కూర్చోబెడితే నువ్వేం చేయాలి? ఇలా నీళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు తొక్కి నారా చంద్రబాబు నాయుడు యొక్క నార తీయాలను చేస్తున్నావా? లేదు. చూడు ఇప్పుడు నేను చెప్తా కదా, ఇప్పుడు ఈయనకి శాత కాదు. మన తెలంగాణ వాళ్ళ దగ్గర మనల దగ్గరనే ఈ జూలు ఇగో వ్యక్తులకు గౌరవం లేకుండా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటాడు కదా. అదే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర పోయిండు అనుకో, ఇంకొంచెం ఎక్కువనే బెండ్ అవుతాడు. ఇట్లా ఈ బెండ్ అయి ఉంటాడు, ఇక లేవాడు. లేస్తే ఏమనుకుంటాడు రాధాకృష్ణ, మరి ఇట్లా ఉండలేడు, ఇట్లా రొమ్ము. అదే అవతల మనల్లో ఎవరు ఉండనుకో, వాళ్ళ వయసుకి ఏం గౌరవం ఉండదు, కాళ్ళ మీద కాలు వేసుకొని కనీసం బేసిక్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటాడు. రాధాకృష్ణ దగ్గర చేతులు కట్టుకుంటావు, చంద్రబాబు నాయుడు దగ్గర చేతులు కట్టుకుంటావు. ఈ రాష్ట్రం వాళ్ళు, నీ జిల్లా వాళ్ళు, నీకంటే వయసు పెద్ద ఆయన గాయన ముంగట కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటావు. ఇప్పుడు ఎప్పుడు నేను ఏమనాలి? పోనీ నీ అంతవే అందరి దగ్గర అట్లే ఉన్నావు అంటే కాదు. మళ్ళీ ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారి ఒంట్లో పారుతుంది టీడీపీ రక్తమేనేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు.